హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలా? నమ్మాలి. అందుకే అంటున్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ప్రవక్తల ప్రవచనములను నమ్మని మందమతులారా, నిజమే, నేడు కూడా ప్రజలు ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు. లేఖనాలను చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. మనం ఎటువంటి దినములలో జీవిస్తున్నామో, మన కళ్ళ ముందు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నావో గుర్తుపట్టినట్లయితే సరిగ్గా ఇవి నోవాహు దినముల వలె ఉన్నవి, సరిగ్గా ఇవి లోతు దినముల వలె ఉన్నవి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినములను గురించి ఆయన ముందే చెప్పాడు. ఎక్కడంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వాక్యంలో చెప్పారు ఆయన ముందుగానే. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వాక్యంలో నోవాహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు, పెండ్లాడుచూ ఉన్నారు, పెండ్లికి ఈయబడుచూ ఉన్నారు. అంతలో జలప్రళయం వచ్చి, ఆమేన్. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లరా, పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఆమేన్. ఎంత భయంకరం అంటే 24 సంవత్సరాలు అంట, 23 పెళ్ళిళ్ళు అంట. చూసారా ఎవరన్నది? చూసారా? అదిగో సీన్ గారు చూశారు, దేవునికి స్తోత్రం. వయసు ఎంత? 24 సంవత్సరాల వయసు, 23 పెళ్ళిళ్ళు. లేకపోతే 23 సంవత్సరాల వయసు 24 పెళ్ళిళ్ళు, నాకు ఐడియా లేదు కానీ. హల్లెలూయా. అంటే పిల్లరా, ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి లోకం. వింటున్నారా? ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లల్ని పుట్టిన వెంటనే మనం ఏమంటున్నామంటే అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు అని మురిసిపోతున్నారు కదా. అబ్బాయి పుట్టాడని మురిసిపోతూ ఉంటే వాడు పెద్ద ఎదిగకి ఏమంటున్నాడు తెలుసా? నేను అబ్బాయినో అమ్మాయినో చెప్పాల్సింది నేను. అవును, ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. మీరు నేను అబ్బాయిని అనుకుంటే ఎలాగా? నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంటున్నాడు వాడు. ఎవరు చూడలేదా మీరు? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా కొడుకు మా కొడుకు మా కొడుకు అనుకుంటున్నారు. వయసు వచ్చింది, పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. అలాంటి సమయంలో అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను అబ్బాయినని ఎవరు చెప్పాడు మీకు అన్నాడు. మరి అబ్బాయి పుట్టాడనే కదా ఎంతో మురిసిపోయారు, అబ్బాయి పుట్టాడనే కదా సంబరాలు చేసుకున్నారు, అబ్బాయి పుట్టాడనే కదా మంచిగా ఫంక్షన్లు చేశారు. తీరా ఇప్పుడు వయసు వచ్చి 18-20 సంవత్సరాల వయసు వచ్చాక అక్కడికి పెళ్లి చూపులు చూస్తుంటే ఏమంటున్నాడు? నేను అబ్బాయినని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే నోవాహు దినముల్లో జరిగినట్లుగానే, లోతు దినముల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లేఖనాలు జరుగుతున్నాయి, లేఖనాలు ప్రవచనాలు అన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిశ్చయంగా చూడండి, ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, మన కళ్ళ ముందు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నవో గుర్తుపట్టినట్లయితే సరిగ్గా ఇవి నోవాహు దినాలు వగలే లోతు దినములాగానే ఉన్నవి. లేఖనములను ప్రవచనములను గ్రహించిన వారు మాత్రమే ఎత్తబడుటకు సిద్ధపడుదురు. మిగిలిన వారు లోకమంతా కూడా ఎంతో నెమ్మదిగా ఉంది, సుఖముగా ఉన్నది, ఏ భయము లేదు, ఏ బెంగ లేదు, ఏ బెదురు లేదు అని చాలామంది కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం జరిగిపోద్ది అనుకున్నారు, భయభ్రాంతులకు గురయ్యారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుందేమని. ఇంకెంతో లేదు సమయం, ఇదిగో అక్కడేసేస్తారంట, ఇదిగో టార్గెట్ హైదరాబాద్ అంట, బెంగళూరు అంట, కలకత్తా, ఇండియా అన్న, ఏంటంటే ఢిల్లీ, ఇక అలాగ అన్నారు. ఎవరేమనుకున్నా మనకు మాత్రం ఏ భయము లేదు. ఎందుకంటే భాగ్యాస్త్రం కొడితే గూగుల్ ఎక్కడ కనపడతలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గూగుల్లో ఎంత ఎతికినా, గూగుల్ తల్లికి ఎంత ప్రేమ అంటే మనం అంటే
గూగుల్ తల్లిని అడిగితే భాగ్యశ్రం ఎక్కడమ్మంటే ఐ డోంట్ నో అంటుందంట. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించి చెప్తుంది, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల గురించి, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు చెప్తుంది, కానీ ఐ డోంట్ నో భాగ్యశ్రం అంటుందంట. కాబట్టి మనం భాగ్యశ్రంలో ఉండి బతికిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి బ్లాస్ట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఏమంటారు మిసైల్స్, లేకపోతే రాడార్లు మరి అమెరికా వాళ్ళు పంపించిన, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు పంపించిన ఒక్కడు కూడా మన భాగ్యశ్రం మీద పడటానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నారంటే శాంతిగా ఉండాలి, ఇప్పుడు యుద్ధాలు చేసుకోకూడదు అన్నారు పోపు గారు వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు పోపు గారు? ఏ దేశం అయింది? అమెరికానా? ఇప్పుడు వచ్చిన పోపు గారు మీరు చూడలేదా? నేను చూడలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే ప్రవక్త చెప్పారు ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటి అనే వర్తమానంలో. ఆమేన్, హల్లెలూయా. మన ఓబేద్ గారు దాన్ని తీసి చూపించారు. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానం. అంటే హబ్లో రాదు, అది హబ్లో వచ్చేది కాదు. హబ్లో వచ్చేది వేరు. ఎండ్ టైమ్ మెసేజ్ బ్రెన్హామ్ మినిస్ట్రీ అని కొడితే అందులో వస్తుంది, తెలుగులో వస్తుంది. అందులో 37వ పేరా నుంచి 48వ పేరా వరకు, 37వ పేరా నుంచి 48వ పేరా వరకు బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానాలని ఉంటుంది. అందులో నుంచి అందులో వస్తాయి. హబ్లో మాత్రం లేదు అది. అంచేత 37వ పేరా నుంచి 48వ పేరా వరకు ఉన్నటువంటి ఆ వచనాలు కనుక మీరు చదువుకోగలిగితే అందులో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే పిల్లరా, మరి ఆ పోప్ అనేటటువంటి వ్యక్తిని ఎక్కడి నుంచి వస్తాడంటే అమెరికా నుండి, యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకొని రాబడతాడు అని ప్రవక్త ముందే చెప్పాడు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎక్కడ? వాటికన్ సిటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాటికన్ సిటీలో, ఆ రోమ్ సామ్రాజ్యంలో వాటికన్ సిటీలో మొన్న చనిపోయినటువంటి పోప్ తర్వాత పోపుకు తగినటువంటి, అంటే పోప్ తర్వాత పోపు అవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ వాటికన్ సిటీలో. కానీ వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళని ఎన్నుకోకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకొచ్చారు. ఉందా అందులో? 37వ పేజీ చదువు. అది కదా? ఓకే, మంచిది. మీరు కూడా అవి నోట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకొని, డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఇలా కొంచెం సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నేను కూడా ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను. భలే పాస్టర్ గారు భలే టక్ అని కొట్టేసి ఇలా చదివేసి మీకు చక్కగా చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి నాకేమి ఇంగ్లీష్ రాదు, కనీసం తెలుగులో అయినా చెప్పుకుంటాను. ఒక చిన్న ల్యాప్టాప్ లాంటిది కొనుక్కుని మీకు చెప్పడానికి బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పేజీలతో సహా వచ్చేస్తుంది ఎలా నొక్కితేని. మొన్న రత్నపాల్ గారు ముక్తేశ్వరం వెళ్తే మీటింగ్కి ఆయన చూపించారు. ఎందుకు బ్రదర్, చాలా ఈజీ, మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటే ఇలాగా బెన్హామ్ గారు వర్తమానాలు ఇలా కొడితే టక్మని వచ్చేస్తాయి. మీకు ఏ సంవత్సరమో కొడితే వచ్చేస్తుంది, ఏ పేజీయో కొడితే వచ్చేస్తుంది. ఈజీ అయిపోయింది ఇప్పుడు అంతాను. మీరు పుస్తకాలు పెట్టుకుని తిరగక్కర్లేదు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకొని రాబడతాడు. ఎన్నుకోవటం కాదు, అది ఎన్నుకోవటం కాదు, తీసుకొని రాబడతాడు అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా మన మధ్యలో మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలా వద్దా? నమ్మకపోతే నమ్మని మందమతులు ఉన్నారు. నమ్మని మందమతులు ఆ కాలంలో ఉన్నట్టుగానే ఈ కాలంలో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ నమ్మనటువంటి మందమతులుగా ఉండకూడదు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యాలని మనం చూస్తున్నప్పుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మరి ఈ దినములో ఏమి జరుగుతున్నదో ఖచ్చితంగా మనం ఎరుగుదుము. ఇది లౌదైక సంఘకాలమేనా? ప్రవక్త అన్నాడు, ఇది లౌదైక సంఘకాలమేనా? మరి ఈ సంఘకాలమును గూర్చి ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నది? ఈ కాలము గుడ్డిదేనా అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ సంఘకాలం ఏమైనది? గుడ్డిది. ఇంకేమంటున్నాడు? దిగంబరదంట. 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-15. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం. లౌదైకాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలాగూ రాయము, ఆమేనని వాడును, నమ్మకమైన సత్యసాక్షిను,
దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతి లేవనగా, ఇదిగోండి చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఈ కాలము యొక్క ఈ చివరి కాలంలో లౌదేక సంఘ కాలంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఎలాగుందంటే నేటి సంఘము నులివెచ్చని స్థితిలో ఉంది. అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు. అందుకే 9:30కు ప్రార్థన అంటే 10ంటికి వస్తున్నారు. ఎందుకు? ఈ కాలం అంతే, ఈ సమయం అంతే. ఇది ఈ లౌదేక సంఘకాలం ఈ కాలాన్ని బట్టే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా, నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉన్న నీకు మేలు. అలా కాకుండా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను. ఇంకా అక్కడి నుంచి బిరుదులన్నీ ఇస్తున్నాడు ఆయన. అక్కడేమో వాళ్ళకి మందమతులారా అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఈ లౌదేక సంఘ కాలమును గూర్చి, ఈ లౌదేక సంఘ కాలంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ప్రభు చెప్తున్నటువంటి మాటను మీరు గమనించినట్లయితే పిల్లరా, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు లేఖనములను పరిశోధన చేస్తున్నామని చెప్తూ లేఖనములో ఉన్నటువంటి వాటిని గుర్తించలేని మందమతులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవృద్ధి బాగా చేసుకుంటున్నారు, అవునా కదా? ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ నేటి సంఘాలు ఎలాగున్నాయంటే ధనవృద్ధి బాగా చేసుకుంటున్నారు. ఒక వారానికి వచ్చి కలెక్షన్ అంట 8 లక్షలంట. ఒక వారానికి వచ్చే కలెక్షన్ 8 నుంచి 9 లక్షలు 10 లక్షలు వస్తున్నాయంట. మరి ధనవృద్ధి చేసుకుంటూ ఉన్నారు నేటి సంఘాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ధనవృద్ధి చేసుకుంటున్నాము, మేము ధనవంతులం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నారు తెలుసా? మీరు ధనవంతులు కాదురా, మీరు దరిద్రులు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏమంటున్నారంటే, మేము లేఖనాలు బాగా పరిశోధన చేస్తున్నాం, బైబిల్ స్టడీ క్లాసులు పెడుతున్నాం, యూత్ మీటింగ్లు పెడుతున్నాం, VBS క్లాసులు పెడుతున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. అబ్బో, ఇక మా అంతటోళ్ళు లేరు, మేము బైబిల్ సెమినార్లు పెట్టి పరిశోధన చేస్తున్నాం, బైబిల్లో ఉన్నటువంటి అధ్యయనాలు అన్నీ కూడా బాగా కండతా పట్టేస్తున్నాం, పిల్లలకు బాగా నేర్పేస్తున్నాం, చాలా అద్భుతంగా మేము పరిశోధన చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అయితే పిల్లలు గమనించండి, ఎంత బాగా క్షుణ్ణంగా వాళ్ళు బైబిల్ పరిశోధన చేసినా వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు తెలుసా? దేవుడు ఒక్కడే అన్న విషయంలో తప్పిపోతున్నారు. దేవుడు ఒక్కడే అన్న పదాన్ని వారు కనబడలేదండి వాళ్ళకి. బాప్తిసం ఒక్కటే అనే పదం వాళ్ళకి కనబడలేదండి వాళ్ళకి. విశ్వాసం ఒక్కటే అన్న పదం వాళ్ళకి కనబడతలేదండి. బైబిల్లో ఉందంటే ఉంది, చదువుతున్నారంటే చదువుతున్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే గుడ్డివారుగా ఉన్నారు. బైబిల్లో ఉంది, బాప్తిసం గురించి ఉంది, దేవుడు ఒక్కడేనే ఉంది, విశ్వాసం ఒక్కడేనే ఉంది. హల్లెలూయా, దేవునికి. అయితే కొంతమంది ఏమంటారు, మా విశ్వాసం మాదండి, మీ విశ్వాసం మీది, మీకు మాకేంటి అంటున్నారు. కానీ విశ్వాసం అన్న తర్వాత క్రైస్తవులందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి, అంతే తప్ప సంఘానికో విశ్వాసం, సంస్థకో విశ్వాసం, డినామినేషన్కో విశ్వాసం ఉండదండి. క్రైస్తవులందరికీ కలిపి ఒకే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఆనాడు పెంతెకొస్తు పండగ దినాన ఆ యొక్క శిష్యులందరూ కూడా ఒకే విశ్వాస ప్రమాణం చేశారండి. క్రైస్తవ సమాజం అంతటికీ ఒకే విశ్వాస ప్రమాణం ఇచ్చారండి. అదే ఆది అపోస్తులు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వాక్యం. పేతురు అంటున్నాడు లేచి, మనందరికీ ఇదే విశ్వాస ప్రమాణం. సంఘానికి ఒక విశ్వాస ప్రమాణం ఉండదు. బైబిల్ మిషన్ వాళ్ళకి ఒకటి, రోజరన్ మిషన్ వాళ్ళకి ఒకటి, లేకపోతే మరి ఇంకా CS వాళ్ళకి ఒకటి, సెవెంత్ వాళ్ళు ఒకటి, వాళ్ళకోటి వీళ్ళకోటి ఉండదండి. అందరికీ ఒకటే విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇదే మన విశ్వాసం, ఇదే మన విశ్వాస ప్రమాణం. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాస ప్రమాణం క్రైస్తవులందరికీ పేతురు గారు చెప్పిన విశ్వాస ప్రమాణం ఒకటే. ఈ విశ్వాస ప్రమాణం ఈరోజు చాలామందికి కనబడక చాలామంది ఏమంటున్నారు, మా విశ్వాస ప్రమాణం వేరండి, మా విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు అంటున్నారు. అయితే విశ్వాసాలు వేరు కాదండి. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎఫెసీ 4:5 వాక్యంలో, ఎఫెసీ 4:5లో అద్భుతంగా వ్రాస్తుంది. చూడండి, అక్కడ ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కడే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కడే. హల్లెలూయా. అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే, 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 ఒక్కడే. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ తప్పిపోతున్నారు ఈరోజు అంటే విశ్వాసంలో తప్పిపోతున్నారు, ప్రమాణ వాక్యంలో తప్పిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, లేఖనములను నమ్మని మందమతులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనములను నమ్మనటువంటి మందమతులు ఈరోజు క్రైస్తవ లోకంలో, సమాజంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వారిని ఏమన్నాడు తెలుసా? గుడ్డివాళ్ళు. ఏమన్నారు? గుడ్డోళ్ళు అన్నాడు. ఎందుకు గుడ్డివారంటే ఆ బైబిల్లో వ్రాయబడి ఉంది, కానీ వాళ్ళకి కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి కనుక. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ గుడ్డితనంలో జీవిస్తున్నారు వాళ్ళు. దేవుడు లేని దిక్కుమాలిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. మాకేం పర్లేదు, మాకు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దిక్కుమాలిన వారు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ధన సమృద్ధి కలిగినటువంటి దరిద్రులుగా ఉన్నారు వాళ్ళు. ధన సమృద్ధి చేసుకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళు దరిద్రులుగా ఉన్నారన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతేకాదు పిల్లారా, వస్త్రము లేని దిగంబరులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రాలు. ఈరోజు వస్త్రాలు అంటే ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రాలు. ఈరోజు ఆ పరిశుద్ధుల నీతి క్రియలు ఎక్కడ కనపడుతున్నాయి? సంఘంలో. కాబట్టి వాళ్ళు వస్త్రాలు ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నానంటున్నాడు ప్రవక్త. ఆమేన్. ప్రభు చెప్పారు, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. మీరు రక్షించబడాలని, మీరు దీవించబడాలని ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను ప్రేమించి వారిని నేను గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనం చదువుతున్నది మానవ గ్రంథం కాదండి. మనం చదువుతున్న ఈ గ్రంథము మానవ గ్రంథం కాదండి. ఇది స్వయంగా దేవుడి చేత వ్రాయబడినటువంటి, దేవుడు పలికిన మాటలు ఇవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దైవ గ్రంథమై ఉన్నది. మనం వినుచున్న మాటలు మానవుని మాటలు కాదండి, ఇవి దేవుని మాటలు. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడా? అది నిజమేనా? యుగాంతములో మనము జీవించుచున్నాము. ప్రభు ఏం చెప్పారు? యుగ సమాప్తి వరకు నేను మీతోనూ మీలోనూ నివసించుచున్నానన్నాడు. అన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడిగా సంఘములో ఉండి సేవకుల నుంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మత్తయి 10:20లో చెప్పినట్లుగా, నిలువబడేది మీరే కానీ నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, మాట్లాడువారు మీరు కారు అన్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఎవరో ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రభు అంటున్నాడు, నిలువబడేది మీరే కానీ మాట్లాడేది నేను అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ మాటలు మీరు అశ్రద్ధగా తీసుకోవద్దండి, అశ్రద్ధగా తీసుకోవద్దండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడని, ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడని మీరు నమ్మిన యెడల మన జీవితాలు అద్భుతంగా మారుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నోవాహు కాలములో నోవాహు కుటుంబము మాత్రమే దేవుని మాట నమ్మింది. మిగిలిన వాళ్ళందరూ నీట మునిగి నశించారు. లోతు దినముల్లో లోతు తన 2 కుమార్తెలు, భార్య మాత్రమే ఆమేన్ సొదొమ నుండి బయటకు వచ్చారా? హల్లెలూయా. లోతు తన 2 కుమార్తెలు, తన భార్య
నలుగురు మాత్రమే బయటకు వచ్చారు. అయితే భార్య మళ్ళా తిరిగి ఏం చేసిందంటే వెనుకకు తిరిగి దాని గురించి మరి చాలామంది కూడా చక్కగా వివరిస్తూ ఉంటారు. లోతు భార్య లోకం వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయిందంటారు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టినటువంటి మనము క్రైస్తవ జీవితంలోకి అడుగుపెట్టి క్రీస్తు వైపు తిరిగి క్రీస్తుని వెంబడిస్తూ పరలోకం వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి క్రీస్తుని వెంబడిస్తున్న మనము మళ్ళా తిరిగి కనుక లోకం వైపు చూసినట్లయితే ఆనాడు ఉప్పు స్తంభం అయిపోయినటువంటి లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని అంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు భార్య అంట వెనుకకు తిరిగింది. ఈరోజు క్రైస్తవ సమాజంలో నీవైనా నేనైనా క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు, క్రీస్తు వైపు తిరుగుతున్నప్పుడు మళ్ళా మనం వెనక తిరిగే అవకాశం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగున. క్రీస్తు వైపు మాత్రమే ఉండాలి, మనం ఆయన వైపు మాత్రమే తిరగాలి. హల్లెలూయా. వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ పట్టణముతో అగ్నితో కాల్చబడింది. నేడు మళ్ళా అదే జరగబోతోంది. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. 8వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. చెట్లలో 3వ భాగం, పచ్చగడ్డ అంతా కాలిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, త్వరలో జరగబోయేటటువంటి కార్యం అదే. త్వరలోనే ప్రపంచమంతా కూడా ఏమైపోతుందంటే 3వ భాగం కాలిపోబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిశ్చయముగా ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట మీరు గమనించాలని కోరుతున్నాను. లోతు భార్య వెనక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ పట్టణం అంతా అగ్నితో కాల్చబడింది. నేడు కూడా అదే జరగబోతుందని ప్రభు ముందే చెప్పారు. ప్రతి కాలములోనూ దేవుని వాక్యమును ప్రజల యొద్దకు తీసుకొని వచ్చిన ప్రవక్తలను ఆ కాలపు జనులు ప్రవక్తలను హేళన చేశారు, అపహసించారు, హింసించారు. నిజమేనా అంటున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. నేడు కూడా అదే జరుగుతున్నది. మోషే కాలములో, నోవాహు కాలములో, ఏలియా కాలములో, యెషయా కాలములో, ఇర్మియా కాలములో, యోహాను కాలములో, యేసుక్రీస్తు కాలములో, పౌలు గారి కాలములో, బ్రహ్మ కాలములో కూడా అదే జరిగిందా లేదా? ప్రవక్త వచ్చాడంటే వర్తమానం తీసుకొస్తాడు. వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి దైవ సేవకుడు వర్తమానం పట్టుకొచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. ఆ పట్టుకొచ్చినటువంటి వర్తమానం పట్టుకొచ్చినటువంటి ప్రవక్తను హేళన చేస్తున్నారు, అపహసిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆనాడు అదే జరిగింది, నేడు కూడా అదే జరుగుతుంది. అయితే దైవ వర్తమానంతో వచ్చిన వర్తమానికుని ఆ కాలపు జనులు అవమానించుతూనే వచ్చిరి. అయినను దేవుడు చెప్పింది జరిగి తీరుతుంది. ప్రవక్త యెషయా 9:6 నెరవేరిందా? ప్రవక్త గ్రంథం యెషయా గ్రంథం 9:6 నెరవేరిందా లేదా? ఆమేన్. ప్రవక్తలు ప్రవచించారు, ఆ రోజు నెరవేరిందా? హల్లెలూయా. ఆ రోజు ప్రవక్త యెషయా ప్రవచిస్తే ఆ రోజు యెషయాని ఎంతోమంది నిందించుండొచ్చు. కన్యక గర్భవతి అయి ఏమన్నా మతిపోయిందా ఏంది నీకు? ఏమిరా మాట్లాడుతున్నావు నువ్వు యెషయా? ఏం ప్రవక్త అయితే అవ్వచ్చు, దేవుని దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఏం కన్యకి కన్యకి ఎట్ట బిడ్డ పుడతాడరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళైన పిల్ల కంటే అబ్బాయి పుట్టొచ్చేమో, కానీ కన్యక గర్భవతి కుమారుని కంటామంటే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చివాగుడు వాగుతున్నావు అని అనుండ్రా? ఆ రోజు ప్రవక్త ప్రవచిస్తే తిట్టలేదా? తిట్టుండొచ్చు, దేవునికి స్తోత్రం. కానీ అది దేవుని మాట కనుక అది నెరవేరిందా లేదా? జకర్యా 9:9 త్వరగా చదవండి. జకర్యా 9:9 బహుగా సంతోషించండి యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు రక్షణ గలవాడు. మరి వచ్చాడా లేదా? హల్లెలూయా. ఇదేట్రా మరి ఎట్టంటున్నావు? గాడిదని ఎక్కడ వింటి? రాజుగారు అయ్యుండి రాజుగారు గుర్రం ఎక్కాలి కానీ గాడిద ఎక్కడ వింటురా?
ఏం మాట్లాడుతున్నావు మేక, ఏం మాట్లాడుతున్నావు జకర్యా? నువ్వు ప్రవక్త అయితే అవ్వచ్చు, గొప్పడు అయితే అవ్వచ్చు, దేవుని దగ్గర నుంచి వస్తే వచ్చి ఉండొచ్చు, వర్తమానం తెస్తే తెచ్చి ఉండొచ్చు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే రాజుగారు ఎవరైనా గాడి దిక్కుతారా? నా మాటలు అర్థమవుతున్నాయేమా? అంటే ఆ కాలంలో వచ్చినటువంటి ప్రవక్త జకర్యా గారిని తిట్టారా తిట్టలేదా? ఒక రాజుగారు ఏంటి గుర్రం ఎక్కాలి కానీ, రథాలు ఎక్కాలి కానీ, రాజుగారు గాడిద ఎక్కడం ఏంటరా నీ మాటలు పిచ్చి మాటలు కాకపోతే అని తిట్టలేదా? అయినను అది దేవుని యొక్క ప్రవచనం గనుక, దేవుని యొక్క మాట గనుక ఆ కాలం వచ్చేటప్పటికి అది నెరవేరిందా? హల్లెలూయా. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం. మీకా గ్రంథం ప్రవక్త మీకా ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యేకమగుచుండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మీకా గారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెత్లెహేము ఏంటి, అంత చిన్న గ్రామం ఏంటి, అంత అల్పమైన గ్రామం ఏంటి, అందులో నుంచి యూదుల రాజు రావడం ఏంటి, ప్రజలను పరిపాలించే రాజు అంత చిన్న గ్రామంలో పుట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మేకా అని ప్రవక్తను ఆ రోజు హేళన చేస్తుండొచ్చు, అవమానం చేస్తుండొచ్చు, నిందించుండొచ్చు. కానీ ప్రవచించింది మీకాయే కానీ పంపింది దేవుడు, ప్రవచనాన్ని ఇచ్చింది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకే అంటున్నాడు ఎందరో ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తల యొక్క లేఖనములను నమ్మని మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు ప్రవచించిన లేఖనములను నమ్మనటువంటి మందమతులారా, అవివేకులారా అంటున్నాడు. చదవండి ఆ మాట, ఇంకా చదవండి. అదే 24:26, లూకా సువార్త 24:26. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు, అదిగోండి చూడండి, సమస్త ప్రవక్తలు అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, యెషయా, మీకా, జకర్యా, జఫన్యా, సమస్త ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తలు మొదలుకొని ప్రవక్త మోషే కూడా ప్రవచించాడు. నా వంటి ప్రవక్తను, అపోస్తుల కార్యముల గ్రంథం 3:23 అని కూడా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు. రమణమ్మ గారు వింటున్నారా? రమణమ్మ గారు వింటున్నారా? బాప్తీసం తీసుకోవాలని ఆశ ఉంది. వాక్యం వినండి, నిద్రపోకండి, చెప్పండి. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవాలి. మరి విన్నారా? వినలేదు. యేసు ప్రభు వచ్చాడు మోషే వంటి ప్రవక్తగా. హల్లెలూయా. మోషే నోట పలికించాడు దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాట ప్రకారం యేసు ప్రభు ప్రవక్తగానే వచ్చాడు. ఆయన దేవుడయ్యుండి మానవ రూపము ధరించుకొని ప్రవక్త పరిచర్య చేయడానికి ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. మోషే ఏం చెప్పాడు? ఆయన వచ్చిన తర్వాత ఆయన మీతో ఏం చెప్పినా ఆయన మాటేనండి అన్నాడు. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాడంట. మరి మోషే చెప్పినా ఈరోజు ఇజ్రాయేలు వింటలేదు. అయ్యా, మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. 2000 సంవత్సరాల క్రితం మానవుల కొరకు రక్షకుడిగా వచ్చి రక్తం చిందించినటువంటి దేవుడు యేసు ప్రభు అని చెప్తే వింటలేదు వాళ్ళు. అందుకే లోకంలో ఉండకుండా త్వరలోనే వాళ్ళు నాశనం చేయబడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. సమస్త లేఖనముల యొక్క భావాలు ఆయనకు తెలిపాడంట. ఆమేన్. యెషయా ప్రవచించింది ఎవరి కోసమో కాదురా పిచ్చోళ్ళారా, నా కోసమే. జకర్యా ప్రవచించింది ఎవరి కోసమో కాదురా నాయన, నా కోసమే. మీకా ప్రవచించింది ఎవరి కోసమో కాదు, నా కోసమే. మోషే ప్రవచించింది ఎవరి కోసమో కాదు, నా కోసమే.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చనిపోతానని చెప్పాను, 3వ దినాన లేస్తానని చెప్పాను, ఇదిగో లేచాను, మీ వద్దకు వచ్చాను. హల్లెలూయా. ఆ గదిలో వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు, ఆమేన్, అప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క గుడ్డితనం పోవాలి. ఆమేన్. అంతవరకు క్రీస్తుని గుర్తించలేరు, అంతవరకు లేఖనాలను పరిశోధించలేరు, అంతవరకు లేఖనాలను గుర్తించలేరు. వాళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నది ఈరోజు సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ప్రవక్త చెప్తున్నాడు ఈ వర్తమానంలో, హల్లెలూయా, నేడు క్రైస్తవులమైన మనమందరము, ఆమేన్, ఈ సంఘ ఆచారాలను, సిద్ధాంతాలను, కట్టుబాట్లను, వీటన్నిటిని మనం విడిచిపెట్టి బయటకు రావాలి. వాక్యంతో నిలబడాలి. వాక్యం నిన్ను పైకి కొనిపోబడేది. జకర్యా 11:12 చదవండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. మీకు అనుకూలమైన ఎడ్ల నా కూలి నాకు ఈడి, మానివేడి, వారు చూసారా, 35 తులములు వెండి తూచి ఇచ్చిరి. చూసారా, యెహోవా వారు నాకు ఏర్పరిచిన క్రైదనం. దేవునికి స్తోత్రం. జరిగిందా? ఇది లేఖనం జరిగిందా? 30 వెండి నాణేలకి యోధా ఏం చేశాడు? అమ్మేశాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిందా లేదా? జకర్యాలో జరిగిందా కార్యం? జకర్యాలో ప్రవచించబడింది. యేసుక్రీస్తు కాలంలో జరిగింది అది. కీర్తన 41:9, కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా, నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. యేసు ప్రభు ఇంట్లోనే ఉన్నాడు. యేసు ప్రభుతో పరిచయం చేశాడు. యేసు ప్రభు కూడా పరిచయం చేసి ఆ క్యాషియర్ అనమాట. ఆయన సంఘంలో క్యాషియర్గా ఉన్నాడు. ఎవరు? యోధా, ఇస్కరియోతు యోధా. ఆమేన్. జరిగిందా లేదా? ప్రవచనము అక్కడ నెరవేర్పు జరిగింది. 13 జకర్యా 13:7, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా జకర్యా గ్రంథం 13:7. నా గొర్రెల కాపరి మీదను ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు గొర్రెలు చెదిరిపోవునట్లు ఆమేన్ కాపరిని హతము చేయుము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని హతం చేస్తున్నప్పుడు, సిలువుకి తీసుకెళ్తున్నప్పుడు, సిలువు మీద ఆ మురాను మీద వేలాడదీసినప్పుడు, ఆ సిలువ భుజాన్ని పెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఎవరు చెదిరిపోయారా? వాళ్ళ గొర్రెలేనా? కాపరు ఎవరు? యేసుప్రభేనా? హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా గొర్రెల గురించి, కాపర్ల గురించి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు గొర్రెల్ని, కాపర్ని కొట్టినప్పుడు గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. ఇప్పుడు కాపర్ ఎవరు? యేసు ప్రభు. ఆయన కొట్టారా లేదా? కొరడాలతో కొడుతున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారా? పారిపోయారా? ఉన్నారా? చెప్పాలి. పారిపోయారా? ఉన్నారా? మరి జరిగిందా? హల్లెలూయా. జరిగిందా లేదా? కీర్తన గ్రంథం 35:11, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 11వ వాక్యం. చూసారా, ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. అయినా సరే ఆయన నమ్మకుండా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయన్ని హేళన చేస్తున్నారు, కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. మాట చదవమది. కోట సాక్షులు లేచున్నారు. లేచారా లేదా? ఇదిగో నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు ఈయన యేసు ప్రభు అని. వచ్చారా లేదా? యూదులు వచ్చి సాక్ష్యం ఇచ్చారా లేదా? ఎవరి దగ్గర? పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చారా? పిలాతు దగ్గరకు వచ్చి ఎందుకు తీసుకొచ్చారు ఈ మెస్సీని?
ఈ ప్రభుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళు ఏమన్నారు, అయ్యా నేను యూదులు రాజునని చెప్పుకున్నాడు, రాబోయే మెస్సైన్ అంటున్నాడు, ఇతనే యూదులకు రాజు అంట, రాబోయే రాజు ఇతనేనంట, ఇతనే దేవుడంట, అది తన గురించి తానే చెప్పుకుంటున్నాడని చెప్పి కోట సాక్షులు అందరూ కూడా వచ్చి పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చారా లేదా? ఈ లేఖనం నెరవేరిందా లేదా? యెషయా 53:7, యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యం నుండెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరైనా? యేసు ప్రభు. నెరవేరింది అది. హల్లెలూయా. ఓ గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉంటుంది. బొచ్చు కత్తిరించి వాని ఎదుటే కాదు, ఆఖరికి కత్తెడుకొచ్చి పీక తెగొచ్చి వాడి ఎదుటి కూడా మౌనంగానే ఉంటుంది. ఎందుకంటే అది మౌనముగా ఉండవలసినటువంటి పరిస్థితి. గొర్రెకి తనంతట తాను మరి వేరే దేని మీద కూడా ఆధారపడేటటువంటి జీవి కాదది. వింటున్నారా? కేవలం తన కాపరి మీద మాత్రమే ఆధారపడి జీవించే గొర్రె. కాబట్టి ఇక్కడ గొర్రెతో పోల్చుకున్నాడు ఆయన. అక్కడ అందుకే అంటున్నాడు, ఆ గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును పొందినవాడై దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనా పాపం చేశాడంటే ఏ పాపము చేయలేదు. ఏమైనా అబద్ధాలు ఆడాడంటే లేదు. ఏ మోసం చేశాడంటే లేదు. ఏ పాపము చేయకపోయినా, ఏ మోసం చేయకపోయినా అన్యాయపు తీర్పు పొంది అతడు కొనిపోబడిను, తీసుకొని వెళ్ళిపోయాడు. గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? లేఖనాలన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేరిని, అయినా సరే వాళ్ళు వాటిని నమ్మలేనటువంటి మందమతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని, కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని, శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికినా వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. చత్వార సుజ్ఞత్రయో హస్య పాదాద్వి హస్తాసో హస్య త్రిదావద్ధో వృషభో రోరవీధి మహోదేవో మర్త్యాం ఆవివేశ ఇది బ్రాహ్మణాలు పలికిన దేవోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం
అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. పిల్లలు వెళ్ళండి. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం తీసుకోండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యెషయా కాదు చెప్పేది. యెషయాలో దేవుడుండి ప్రవచిస్తున్నాడు. ఒకరోజు నేనే భూమి మీదకి రాబోతున్నాను, మానవ శరీరం దాల్చుకొని భూమి మీదకి రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు నన్ను వారు గుర్తుపట్టక, నేనే దేవుడిని వారికి తెలియక, ఆమేన్, వారు ఏం చేస్తారంటే నా గడ్డం పట్టుకొని పెరుగుతారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నా వీపు మీద పిడిగుద్దులు గుద్దుతారు అని ప్రవక్తతో దేవుడు చెప్తే, ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. దాన్ని ఏమంటామంటే ప్రవచనాలు అంటాం. దాన్ని ఏమంటాం? ప్రవచనాలు అంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరిగిందా లేదా? చెప్పండి, జరిగిందా? హల్లెలూయా. ఆమేన్. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వాక్యం. ఇవన్నీ కూడా నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి. చూసారా? ప్రభు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన మాట అదేనా? పలికాడా లేదా? మరి అవన్నీ కూడా ప్రవక్తల నోట ఉండి దేవుడు పలికించాడా లేదా? హల్లెలూయా. 22:18 కీర్తన గ్రంథం 22:18. నా వస్త్రములను వారు, అంటే దావీదు వస్త్రాలా? కాదు. దావీదు ప్రవచిస్తున్నాడు. దావీదు ప్రవచిస్తున్నాడు. అంతేకాని దావీదు వస్త్రాలు పంచుకోవట్లా. దావీదులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు, రేపు రాబోయే దినాల్లో నేను మానవుడిగా శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను దేవుడిగా వారు గుర్తించక నన్ను చంపడానికి ప్రయత్నించేటప్పుడు సమయంలో నా ఒంటి మీద ఉన్న వస్త్రాలు వాళ్ళు ఏం చేస్తారు? తీసేసి పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, ఆయన వస్త్రము లాంటి వస్త్రం ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు.
మీకు తెలుసా ఆ విషయం? యేసు ప్రభు వారు వేసుకున్న వస్త్రం లాంటి వస్త్రం ప్రపంచంలో ఏ రాజుకి లేదండి. కాబట్టి ఆ రాజుగారు అంటే ఆ యొక్క ప్రభు వేసుకునేటటువంటి వస్త్రమును గూర్చి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కావాలని వాళ్ళు చీటీలు వేసుకున్నారు, పంచుకున్నారు దాన్ని. ఇలా జరుగుద్దని ముందే దావీదు ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా. 7-8 వాక్యాలు కూడా చదవండి అందులోనే. నన్ను చూచువారు అందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. చూసారా? అంటే యేసుప్రభుని చూసిన వాళ్ళు అందరూ అక్కడ ఏం చేశారంటే, అబ్బా గొప్ప ప్రవక్త అంట, అబ్బా ఇతనే పెద్ద దేవుడు అంట, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇలాగని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తలలు ఆడిస్తూ అపహాస్యం చేసి ఆయన హేళన చేశారు. యెషయా 53:12 కూడా చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వాక్యం అక్కడ, 9వ వాక్యం అక్కడ చదవండి. మరణమునొందినట్లు, చూసారా? మరణమునొందినట్లు ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడండి. ఆమేన్. లోకంలో ఎవరు కూడా మరొకరి కొరకు ఎవరు ప్రాణం ఇవ్వలేరు, కానీ తన ప్రాణమునే ఇచ్చేశాడంట, సర్వస్వం దారబోసాడంట. దేవుని స్తోత్రం. జరిగిందా లేదా? హల్లెలూయా. 9వ వాక్యం కూడా చదవండి. యెషయా 53:9 అందరు చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో, చూసారా? భక్తిహీనులతో. ఆయన పక్కన ఉన్నవాళ్ళు ఏమన్నా భక్తిపరులా? కుడివైపున ఉన్నవాడు ఎడమవైపున ఉన్నవాళ్ళు భక్తిపరులు వాళ్ళు? చెప్పండి. కుడివైపున ఉన్న దొంగ, ఎడమవైపున ఉన్న ఇద్దరు దొంగోళ్ళే. దొంగోళ్ళు పక్కన ఆయన్ని నిలబెట్టారు. చూడండి, జరిగిందా లేదా? ధనవంతుని వద్ద అతడు ఉంచబడ్డాను. ఎవరు? అరమతయు యోసేపు. ఎవరు అతని పేరు? అరమతయు యోసేపు అనేటటువంటి ధనవంతుడు అతని కోసం తొలిపించుకున్నాడు. ఏంటది? సమాధి దాన్ని ఏమంటారు? రాయి గుహ. సమాధి లోపల బాగా గుహ అన్నమాట. అది అంటే రాయి అన్నమాట. రాయి తొలిపించుకున్నాడు ఆయన. ఎవరో చేసుకోలేరు ఆ పని. ఎందుకంటే అతడు ధనవంతుడు గనుక తన కొరకు ఒక సమాధి రాయిని తొలిపించుకున్నాడు. ధనవంతుడి కొరకు తొలిపించుకున్నటువంటి రాయిలో, ఆ గుహలో ఆయన ఉంచబడతాడని ముందే చెప్పబడిందా? ఆయన అలా ఉంచబడతాడని ముందే చెప్పబడింది యేసుప్రభు వారి గురించి. మరి జరిగిందా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 16 కీర్తనలు 16:10 కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. దేవునికి స్తోత్రం. కుళ్ళుపట్టిపోయింది ఆ శరీరం. యేసుప్రభుని ఆ గుహలో పెట్టేసినప్పుడు, ఆ సమాధిలో పెట్టేసినప్పుడు 3వ రోజు వచ్చి చూసేటప్పటికి అబ్బాబ్బా ఎంత కంపు కొట్టిందా? లేదు, అసలు అక్కడ శరీరమే లేదు. ఆయన పరిశుద్ధుడిని కుళ్ళుపట్టనీయలేదు. సమాధి ఆయన బంధించలేకపోయింది, పాతాళం బంధించలేకపోయింది, మరణమైన బంధించలేకపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవుడై తిరిగి లేచిన దేవుడైన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఆయన సమాధి బంధించలేకపోయింది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంతమంది ప్రవక్తలు, అందుకే ఇందాక ఏమన్నాడు? ఆ లూకా సువార్తలో 24వ అధ్యాయం 25వ వాక్యంలో, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, మీరు నా మాట వినట్లేదు, నా మీద నమ్మకం ఉంచట్లేదు, ఇంకెక్కడరా మీ బతుకులు ఎక్కడుంటారా? నేను స్వయంగా చెప్తుంటేనే మీరు నా మాట వినట్లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు మనకో మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యంలో అంటాడు, నేను నిజమైన, అది కాదు 14వ అధ్యాయం చూడండి, కలవరపడనీయుడి మీ హృదయం. 14వ అధ్యాయం 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచండి, నా తండ్రి ఇంట
అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. ఇది స్వయంగా ప్రభు చేసినటువంటి ఆఖరి వాగ్దానం. ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆఖరి వాగ్దానం ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. మా గురువుగారు చచ్చిపోయారు, సమాధి చేయబడ్డాడు, ఇక అక్కడితో కథం అయిపోయింది అని అనుకోబాకండి. కేల్ కథం. ఇంకేంటంటారు దానికి, ఏదో సామెత ఉంది, నాకు రావట్లేదు అది హిందీలో. దుకాన్ బంద్. అది భలే చెప్తున్నారు మా వాళ్ళకి వచ్చి. వీళ్ళకి అందరూ హిందీ వచ్చి మన వాళ్ళకి కేల్ కథం దుకాన్ బంద్ అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమనుకున్నారంటే, మా గురువుగారు చచ్చిపోయారు, సమాధి చేసేసారు, ఇక అయిపోయింది, కేల్ కథం దుకాన్ బంద్ అనుకున్నారు. ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయారు. పేతురు గారు ఏమో తట్ట పొట్ట సర్దుకుని చేపలు పట్టుకోవడానికి బొట్టట్టుకుని తట్టట్టుకుని మళ్ళీ పంచి కట్టుకుని వలట్టుకుని పేతురు గారు మళ్ళీ చేపల ఆటకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. లోకా గారు ఏమో ఆ మెడలో ఏంటి సెటస్కోప్ వేసుకుని బ్యాగ్ కట్టుకుని ఆరంపెట్టి ఆటగారులాగా ఆయన వెళ్ళిపోయాడు. ఎవరి పని కాళ్ళకి ఇంకా ఏం చేశాడంటే, కేల్ కథం దుకాణం బంద్ అన్నట్టుగా ఇక ఎవరికాడ పడుతుంది తట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకండి. హల్లెలూయా. ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్ళి నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేనుండి స్థలంలో మీరు ఉండిలాగిన మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. మరి ఇప్పుడు ఆ మాట మనం నమ్మలొద్దా? వాళ్ళ నమ్మలేదు, కానీ ఈరోజు ఆయన వధువు నమ్ముతుంది. ఇప్పుడు. హల్లెలూయా. అందుకే పిల్లారా, మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అని ఒక పెండ్లి కుమార్తెగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు వధువు పెండ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రించినటువంటి కన్యకలైతే, బుద్ధి లేని కన్యకలైతే కునికి నిద్రిస్తూ ఉన్నాయి, బుద్ధి గల కన్యకలైతే ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుని కొరకు. ఆయన పెండ్లి కుమారుడు రాక కొరకు. దేవునికి స్తోత్రం. ఒక దినాన్న రానే వస్తాడు ఆయన. పెండ్లి కేక వినబడుతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరం ఆల్రెడీ ఇప్పటికే వినబడ్డది. బలిష్ఠుడైన దూతగా ఆయన సన్సెట్ పర్వతం మీదకి 1963లో ఫిబ్రవరి 28న దిగి వచ్చాడు ఆయన. ఈ సత్యాన్ని లోకములో చాలామందికి అర్థం కావట్లేదు. ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినబడ్డదన్న సంగతి ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజానికి వినబట్టలేదు, కానీ వధువుకి వినబడ్డది. ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక. కాబట్టే గుర్తించింది, ఆ యొక్క మేఘములో ఆయన్ని గుర్తించింది. హల్లెలూయా. మేఘము ధరించుకొని వచ్చాడు ఆయన. ప్రకటన 10:1 మేఘము ధరించుకొని బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు ఆయన. వధువు మాత్రం గుర్తించింది. ఇప్పుడు సిద్ధపడిపోతా ఉన్నది, సిద్ధపరచుకుంటుంది, ఆత్మతో నింపబడుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతుంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. రెప్పపాట్లో వెళ్ళిపోద్దంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఎన్నడూ మీరు దేని గురించి కూడా చింతపడకంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్పినటువంటి కొన్ని కార్యాలు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ప్రభు అన్నాడు, లేఖనాల్లో నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురు కదా. లేఖనాలు చదువుతున్నారు కదా. మరి ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయి? నా గురించే చెప్తున్నాయి. ఇప్పుడు వరకు చెప్పిన లేఖనాలన్నీ ఎవరి గురించి చెప్పినాయి? ఇప్పుడు వరకు మీకు చెప్పాను, ప్రవక్త ఆ వర్తమానంలో చెప్పారు. హల్లెలూయా. ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు అనే వర్తమానం 1965లో. ఇప్పుడు వరకు మీకు ఇచ్చినటువంటి రిఫరెన్స్లు అన్నీ ప్రవక్త చెప్పాడు. అందులో జకర్యా కానీ, కీర్తన కానీ, యెషయా కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా, మరి ఈ లేఖనాలన్నీ కూడా ఎవరిని గురించి? యేసుని గురించే. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళతోటి, అబ్బాయ్ లేఖనాల్లో నిత్య జీవం ఉందని మీరు నమ్ముతున్నారా అంటే, ఎస్ మేము నమ్ముతున్నాం, లేఖనాలు అంటే మాకు చాలా ఇష్టం, లేఖనాలు అన్నీ కూడా మేము నమ్ముతున్నాం, దాన్ని మేము చదువుతున్నాం రోజును అన్నారు. మరి లేఖనాల్లో నిత్య జీవం ఉందని నమ్మినప్పుడు ఆ లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి? నా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అన్నాడు ప్రభు. మరి అప్పుడు వినాలా వద్దా? నమ్మాలా వద్దా? నమ్మని మందమతులు అయిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనం అనగా జరగబోయే దాన్ని ముందుగా చెప్పడం. ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని దానియేలు లేఖనాల ద్వారా గ్రహించాడా? ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచనం దానియేలు ఏం చేశాడు? లేఖనాల ద్వారా, లేఖనాలు చదువుడు ద్వారా 70 సంవత్సరాలు సంపూర్తి అయిపోతున్నాయని దానియేలు లేఖనాలను చదివి గ్రహించాడు. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, ఓ వధువా
నువ్వెందుకు లేఖనాలు చదవట్లేదు? ఆనాడు దానియేలు లేఖనాలు చదివి 70 సంవత్సరాలు, దానియేలు 70 వారాలు పూర్తయిపోతున్నాయని, 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయని దానియేలు గ్రహించి ప్రార్థన చేశాడే. ఈరోజు నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నువ్వెందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నువ్వు పైకి వెళ్ళాలనే ఆలోచన నీకు ఎందుకు లేకపోతుంది అని ఇక్కడ ప్రవక్తకు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో మరి చూడండి పిల్లరా, మన ప్రవక్త చెప్పినటువంటి బ్రహ్మ గారి యొక్క లేఖనాలు కూడా, ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు, ఆయన ప్రవచించిన ప్రవచనాలు కూడా మన ముందు ఎన్నో నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎన్నో చెప్పాడు. కోడిగుడ్డు ఆకారంలో కార్లు వస్తాయని, డ్రైవర్లెస్ కార్లు వస్తాయని. కోడిగుడ్డు ఆకారం అక్కడ ఉన్నాయి చూడండి, వెళ్ళేటప్పుడు అక్కడ 7 దర్శనాలు ఉన్నాయి చూడండి. కోడిగుడ్డు ఆకారంలో కార్లు తయారవుతాయి, అందులో డ్రైవర్ ఉండడు. డ్రైవర్ లేకుండానే కార్లు నడిచి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. జీపీఎఫ్ ఏదో మరి కోడ్ వచ్చిందంట, అది ఆన్ చేసి కనుక అందులో పెట్టేస్తే చాలండి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, బగ్గేశ్వరంలో స్టార్ట్ అవుతాం. బగ్గేశ్వరంలో స్టార్ట్ అయ్యి బగ్గేశ్వరం టు విజయవాడ వయా ఎటు వెళ్తారు చెప్పండి? కల్దిండి మించి వెళ్తారా చెప్పండి? ఏలూరు మించి వెళ్తారా? వయ్యా ఏలూరు బైపాస్ అని కొట్టేసాం, టిక్ 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 కొట్టేసాం అనుకో. కొట్టేసి మీకు ఎక్కడ విజయవాడ ఎక్కడ ఆగాలి ఏంటండి? విజయవాడ బస్ స్టాండ్ అని కొట్టేసి అంతే ఆన్ చేసేసి స్టార్ట్ చేసేసి పట్టణం. ఇంక నువ్వు మొక్కజొన్న పొద్దులు తింటావు, లేకపోతే మరి ఇక నువ్వు నీ ఇష్టం. నువ్వేమైనా పట్టుకెళ్తే నువ్వు పట్టుకెళ్ళిన టిఫిన్ అంతా అక్కడ ట్రైన్లో కూర్చొని తిన్నట్టే నువ్వు తినేయచ్చు. ఒకవేళ నీకు కునుకుపాటు వచ్చినా నిద్రపోవచ్చు, నీకు ఏ ప్రాబ్లం లేదు. అంతే, అదే తీసుకెళ్ళిపోద్ది. ఇంకా కారు ఇంకేమీ డౌట్ ఏం లేదు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చెప్తుంది అనట, సార్ మనం విజయవాడ వచ్చాం, మీరు లేవండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి అద్భుతమైనటువంటి కార్లు వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి ఇది ఎప్పుడు చెప్పాడు ప్రవక్త? 1960లోనే ఎప్పుడు ప్రవక్త ఎప్పుడో చెప్పాడు. హల్లెలూయా, 63లోనే 62లో చెప్పాడు. ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. చెప్పడా లేదా? స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోతాయి అన్నాడా లేదా? కాలిపోతుందని చెప్పాడు. కాలిపోయిందా లేదా? కాలిపోయిందా? కాలిపోద్దని చెప్పాడు. స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోతాయని చెప్పాడు. మరి స్త్రీ ఏలుబడి కింద అమెరికా రాబోతుంది అన్నాడు. హల్లెలూయా. ఇలా ఎన్నో ప్రవచనాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు పిల్లరా. అందులో ఇప్పటికే చాలా నెరవేరిపోతూ ఉన్నాయి. కాబట్టి మరి ప్రవచించిన ప్రవచనాలను లోకం గుర్తించినందున వారు శ్రమల పాలవుతారు. గుర్తించినటువంటి వధువు మాత్రం సిద్ధపడుతుంది. మనం శ్రమల నుండి దాటుకుని వెళ్ళిపోబోతున్నాం. శ్రమల నుండి, తీర్పు నుండి, మరణం నుంచి తప్పించబడినటువంటి ప్రజలం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకము మహాశ్రమలను చూడబోతుంది పిల్లరా. మనము మేల్కోవలసినటువంటి సమయం ఇదే, సిద్ధపడవలసినటువంటి సమయం ఇదే. ప్రస్తుతం ఇప్పుడు వాటికన్ సిటీలో ఎన్నుకోబడినటువంటి పోపు ఆల్రెడీ వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా నుండి. ఆమేన్. ఇలా జరుగుతుందని ప్రవక్త ముందే చెప్పాడా లేదా? ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనే వర్తమానంలో 37 నుంచి 48 వరకు పేపరాలో మీరు చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ కనబడతాయి. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే లోకాసు వార్త 24:25 వాక్యంలో, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పోన్లే, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోయారు. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎండవేళ నడుచుకుంటూ వాళ్ళతో పాటు 6 గంటల ప్రయాణం చేశాడు. ఎవరండి? యేసు ప్రభు స్వయంగా వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఆ గ్రామానికి 6 గంటల ప్రయాణం చేస్తూ ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చాడండి ఆయన. ఆఖరికి ఇంటికి వెళ్ళాకైనా నమ్మాలా? ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం. అయ్యో నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు అయ్యా, సేవటాడి పొంది వాళ్ళకి మా ఇంటికాడు ఉండో అన్నారు అంతే. అయ్యా పొద్దు నుంచి 6 గంటల నుంచి వర్తమానం చెప్పావయ్యా, మాకు అర్థమైంది, బయలుపడి వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది, నువ్వే దేవుడు అని మేము ఒప్పుకుంటున్నావు నాయన, నువ్వే మెస్సయ్యవి నాయన, నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేము నాయన, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాం అంటానికి బదులు ఏమన్నారు తెలుసా? అయ్యో నువ్వు ఆ పక్క ఏ ఊరు వెళ్తున్నావో తెలియదు కానీ దూరం అయిపోయింది, చీకటాడిపోయింది, ఈ రాత్రికి మా ఇంటికాడ ఉండే అయ్యా, మా ఇంటికాడ భోజనం చేద్దు కానీ అన్నారు. చూడండి, ఓరు పిచ్చోళ్ళారా, పొద్దు నుంచి 6 గంటల ప్రసంగం చేస్తే ఒక్కడికి మారు మనసు లేదురా? దేవునికి స్తోత్రం కలిగిన 6 గంటల ప్రసంగం చేస్తే ఒక్కడికి మారు మనసు లేదురా? ఒక్కడికి బయలుపోవట్లేదురా? అందుకే అన్నాడు, లేఖనములను ప్రవచనములను ప్రవక్తలు ప్రసంగించిన లేఖనములను ప్రవచనములను నమ్మని మందమతులారా. ఇక ఫైనల్ సేల్ చేశాడు అనమాట. ఇక ఇలా లాభం లేదురా,
మీకు నా క్రియలు చూపిస్తేనే కానీ మీరు నమ్మేలాగా లేరు అని. సరే భోజనం చేద్దాం కూర్చోండి అని చెప్పి భోజనానికి ముందు ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో ఆ కార్యాలు చేయడానికి రొట్టె పట్టరండి అన్నాడంట. భోజనానికి ముందు రొట్టె తీసుకురండి రా అన్నాడంట. రొట్టె తీసుకొస్తే అటు ఇరిసి మీరు భుజించండి రా అన్నట. అప్పుడు ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు అంట అప్పుడు గుర్తొచ్చిందంట, అరే మన యేసుబాబులాగే ఈర్చాడైనా, అరే మన యేసుబాబులాగే మనకి రొట్టెని ఇస్తా ఉన్నాడు, ఎలా తినమని చెప్తున్నాడే, కొంప తీసి అయ్యా నువ్వు మెసేవేనా? అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులకి ఆ ఒకే దేవుడు అన్న సంగతి ఇంకా బయలుపాటు రావట్లేదు, గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు. మరి ఎందుకంటే సరైన నామంలో బాప్తిసం పొందితే ఇటు ప్రత్యక్షత వచ్చును. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడానికి బదులు ఆ బిరుదుల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుతాడు, వీడికి ఏం ప్రత్యక్షత వస్తుంది? ఇంకేం గుర్తుపడతాడు? రేపు పొద్దున యేసుబాబు వచ్చినా ఎవరు అయ్యా నువ్వా అంటాడు. ఇంకేం గుర్తుపడతాడో? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. వధువు మేల్కొనే సమయం ఇదే. ఈ గడియ వర్తమానం నిన్ను ఏం చేయమని చెప్తే ఆ ప్రకారమే చెయ్యి. కనీసం మనం చివరి కాలంలో అనగా కాలం యొక్క ముగింపులో ఉన్నామని గుర్తుంచుకోండి. కాబట్టి మనలను మనమే వాక్యంతో సరి చేసుకోవాల్సిన సమయం ఇదే. ప్రభు ఏం చెప్పారు? నోవాహు దినాల్లో, లోతు దినాల్లో జరిగినట్లుగానే మనుషు కుమారుడు రాకడ దినాల్లో జరుగునని చెప్పాడా? లోతు దినాల్లో దేవుడు దిగివచ్చాడా? సొదొమను గురించి విచారించాడా? ఇద్దరు వెళ్ళారా? ఆమేన్. ముగ్గురు మనుషులుగా అబ్రహాం దగ్గర దిగొచ్చారా? అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చారు? ముగ్గురు మనుషులుగా వచ్చారు. ముగ్గురు మనుషులుగా వస్తే ముగ్గురులో ఒకరు దేవుడని అబ్రహాం గుర్తించాడా? అంతేగాని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్నాడా? అబ్రహాం కాలంలో ముగ్గురు దిగొస్తే అందులో దేవుడు ఒక్కడే అని అబ్రహాం గుర్తించినట్లుగా చివరి కాలంలో దేవుడు దిగి వచ్చినప్పుడు బ్రహ్నాము గారు కూడా ఏం చేశాడు? దేవుడు ఒక్కడే అని గుర్తించాడు. అర్థమవుతుందా మీకు? అబ్రహాం అనేటటువంటి మాటలో 7 అక్షరాలు ఉన్నాయి, బ్రహ్నాం అనే మాటలో 7 అక్షరాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆనాడు అబ్రహాము దగ్గరికి దిగొచ్చిన ముగ్గురులో ఒక ఆయన దేవుడు అని నమ్మాడు. ఈరోజు కూడా అంతే పిల్లలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని 3 బిరుదులు దాగి ఉన్న దేవుడు ఒక్కడే అని ఈ బ్రహ్నాం గారు గుర్తించారు. ఆమేన్. కానీ లోకంలో ఉన్న సంఘశాఖలకు ఇంకా ఈ ప్రత్యక్షత లేక, ఈ బయలుపాటు లేక 3 ముక్కలుగా విడగొట్టి ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు. ఆమేన్. కాబట్టి ఇక్కడే సత్యాన్ని అసత్యంగా మారుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, హెబ్రీ 13:8 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్నాడంట. పిల్లరా, నేడు జరుగుతున్న సంగతులను ప్రవచనాలు నెరవేర్చుట అని మీరు నమ్ముచున్నారా? మారని మన ప్రియమైన యేసు చనిపోలేదు, కానీ ఆయన ఇంకనూ సజీవునిగా జీవిస్తున్నాడు. ఆమేన్. సాయంకాల సమయంలో దేవుడు మనల్ని తిరిగి సమకూర్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యమని నమ్ముచున్నాము. ఆనాడు అబ్రహాము వద్దకు ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమైనప్పుడు అందులో ఒకరు దేవుడని అబ్రహాము గుర్తించాడా? నేడు కూడా ప్రపంచమంతా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతుంటే మన ప్రవక్త వచ్చేమన్నాడంటే లేదు, త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, కానీ దేవుడు ఒక్కడే అని బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు కూడా చదవండి. కొన్ని నిమిషాలు నేను చెప్పేసి ముగిస్తాను త్వరగా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడబడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజంలో భక్తి మార్గంలో చెడిపోయి సరైనటువంటి మార్గం ఏంటో, సరైనటువంటి సత్యం ఏంటో తెలియక లోకంలో కొట్టుమిట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని నియమించుకొని, దేవుడు మనల్ని నిలుకొని సత్యమైనటువంటి వాక్యాన్ని మనకిచ్చి దేవుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆనాడు ఆ లోతును తప్పించినట్లుగానే ఈరోజు మనల్ని లోకంలోంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. సంఘశాఖల్లోంచి బయటకు తీసుకొచ్చాడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సంఘశాఖల్లో ఉన్న మనలను, లోకాచారాల్లో, సిద్ధాంతాల్లో కట్టుబాటులో ఉన్న మనలను దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేశాడంటే ఈరోజు బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత
బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనిచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలను మనం చూస్తున్నప్పుడు దినదినము కూడా మనకు ఎంతో నొప్పి కలుగుతున్నది. అయ్యో ఇలా జరిగింది ఏంటి, అయ్యో అక్కడ ఇలా జరిగిందండి, అయ్యో ఇంత దూరమా, మనుషుల్లో మానవత్వం లేకుండా పోయిందండి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళిందంట, బంగారం పోయిందంట. పెళ్ళికి వెళ్తే 6 కాసులో 7 కాసులో ఎంతమ్మా, ఎంతండి? అది ఇంట్లో ఎవరు చెప్పట్లేదేంటి? లోకంలో ఉన్న విచిత్రాలన్నీ నాకే తెలుస్తాయి అన్నట్టుగా ఉంది. పెళ్ళికి వెళ్ళిందంట. పెళ్ళికి వెళ్తే బంగారం పోయిందంట. ఆమె పెట్టుకుని వెళ్ళిన బంగారం కొట్టేశారంట. మరి ఎట్ట కొట్టేశారు పెళ్ళిలో? బంగారం పోయింది. ఇంటికి వచ్చి లబో దీపం అంటుంది, ఏడుతుంది. అయ్యో నా బంగారం అంటే ఎంత ఆశ అయినా. మా ఆయన దీపావళి కల్లా ప్రతి దీపావళికి మా ఆయన బంగారం కొనుక్కొచ్చి ఇచ్చేసి నా మెండండి వేసేసి చూడమ్మా నా బంగారం లాంటి భర్త. ఇప్పుడు నేను ఆ భర్తకి ఏం సమాధానం చెప్పాలి బాబు? ఏం లబో దీపం అంటున్నాను. భర్త ఇంకా రాలేదు ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. బంగారం మీద ఉన్నటువంటి మనసుతో మోజుతో ఏదో బతుకు ఎందుకు వచ్చింది బతుకని తన దగ్గర ఉన్నటువంటి చిన్న 4 ఏళ్ళు కొడుకుని తీసుకుని 4 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి ఎత్తుకుని కిందకు దూకేసింది. అయ్యో అంటారేంటి? చూడలేదు మీరు చూడరా? దేవుని స్తోత్రం. ప్రాణం తీసిన బంగారం చిన్న కుర్రోని తీసుకుని పైకి ఎక్కేసి దూకేసింది. అదృష్టం ఏంటంటే ఆ కుర్రోడు అంత పైనుంచి పడ్డా వాళ్ళ అమ్మ మీద పడ్డబట్టి ఆ కుర్రోడికి కొంచెం చిన్న దెబ్బలతో బతికాడు. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఏదో బంగారం పోతే పోయింది, బంగారం భర్త ఉన్నాడు కదమ్మా, ఏదో బంగారం ఇవ్వాలి కదా, రేపు సంపాదించుకోవచ్చు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా మనిషికి? అంటే లోకం ఎలా ఉందో చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, భయంకరంగా ఉంది లోకం అంతా కూడా. ఆ బంగారమైనా బతుకన్నట్టుగా బతుకుతున్నారు. ఆ మేడైనా మిద్దె, ఆ మిద్దెనా బంగారం, లేకపోతే అదేనా ఆస్తి అన్నట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ పాట రాసినప్పుడు ఏం పడ్డది? ఒంటి నిండా బంగారమున్నను, ఇంటి నిండా వెండి ఉన్నను. ఒంటి నిండా బంగారమున్నను, ఇంటి నిండా వెండి ఉన్నను. అవి నీకు సాటి రాగలవా? అవి నీకు సాటి రాగలవా? నా బంగారం నీవే యేసయ్యా, నా వెండంతా నీవే యేసయ్యా, నా బంగారం నీవే యేసయ్యా, నా వెండంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీ ఉంటేనే మేలయ నాకు. నీవే నాకు చాలును యేసు, నీ ఉంటేనే మేలయ నాకు. హల్లెలూయా. మనమైతే అలాగంటాం, ఏదో బంగారం పోతే పోయిందిలే అయ్యా, బంగారం లాంటి దేవుడు నువ్వు ఉన్నావు నాకు, అంతే చాలు అయ్యా అంటాం మనం. అంటామనమా? కానీ వాళ్ళకేంటి, ఆ బంగారం లేకపోతే ఇంకా మళ్ళీ ఆ జీవితమే లేదన్నట్టుగా బంగారం పోయిందని పైకి ఎక్కేసి ఆ 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి కింద దూకేసి చచ్చిపోతావు. ఏంటిది? ఎలాగే ఎటు వెళ్ళిపోతుంది లోకం, దేశం ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలిగాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో జీవించినటువంటి మనలను ఆనాడు లోతు ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క సొదొమలో జీవించినటువంటి పరిస్థితిని మనకిప్పుడు కనబడుతున్నాడు ప్రవక్త. నీతిమంతుడైనటువంటి లోతు ఆ భయంకరమైనటువంటి సొదొమలో జీవిస్తూ కూడా దినదినము తను నొప్పించుకుంటూ జీవించినట్లుగా ఈరోజు వధువు కూడా అంతే లోకంలో జీవిస్తూ ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అంతటిని కూడా తట్టుకుంటూ దినదినము కూడా మనం నొప్పించుకుంటూ, అయ్యో ఎప్పుడొస్తావు నాయన, నా ప్రభువా, నా నాథ, నా భర్త, నా ప్రాణేశ్వర, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని ప్రభు కొరకు ఈరోజు వధువు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వాక్యం. త్వరగా గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి, చూడండి వాగ్దాన ప్రకారము, అంతే. మీరు క్రీస్తు సంబంధులైతే
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులయ్యాం. మరి ఇప్పుడు అబ్రహాముకి ఎంత ధనవంతుడండి ఆయన? అబ్రహాము ధనవంతుడేనా? ఆమేన్. అతడు గొర్రెలు, ఎడ్లు, మేకలు, పశువులు, దాసదాసీలు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అవునా కదా? ఆమేన్. అంత ధనవంతుడయ్యుండి కూడా ఎప్పుడు తనకు కలిగిన ధనం మీద ఆశ పెట్టుకున్నాడా? లేదు. పునాదులు కలిగిన పట్టణం వైపే చూశాడు. ఎప్పుడైనా కనీసం ఒక విల్లా కట్టుకోవాలన్న ఆలోచన లేదండి. ఉందా? కనీసం ఒక విల్లా కట్టుకోవాలి, ఖరీదైన బంగ్లా కట్టుకోవాలి, ఖరీదైన కారు కొనుక్కోవాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ లేదండి. ఎంతసేపు గుడారం, ఒంట్లు అంతే. ఇంకా ఒంటి ప్రయాణం, గుడార నివాసం, ఒంటి ప్రయాణం, గుడార నివాసం అంతే తప్ప కనీసం సూట్ కూడా కొనుక్కోలేదు అబ్రహాం గారు. ఆమేన్. మరి మీరు అబ్రహాము సంతానం అయితే ఆ ప్రకారంగా మీరు కూడా ఈ లోకం మీద ఉన్న వాటి మీద దేని మీద ఆశ పెట్టుకోకుండా పునాదులు కలిగిన పట్టణం వైపు మీ తండ్రి ఎలా అయితే చూశాడో మీరు కూడా అబ్రహాము సంతానం అయితే, మీరు కూడా క్రీస్తు సంబంధులైతే ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా పెంటగాయించుకొని క్రీస్తు రాకడ కొరకు మీరు సిద్ధపడతారంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మీకు తెలుసా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము తీర్పు నుండి, మహాశ్రమ నుండి, ఉగ్రత నుండి, మరణం నుండి తప్పించబడి ఉన్నాం. ఆమేన్. ప్రియులారా, ఒక సంగతి గుర్తుంచుకోండి, తీర్పు కొరకు, నాశనము కొరకు లోకము ఎదురు చూస్తున్నది. లోకం దేని కొరకు ఎదురు చూస్తుంది? తీర్పు కొరకు, నాశనం కొరకు లోకం ఎదురు చూస్తుంది. ఏ క్షణంలోనైనా ప్రపంచం నాశనం కావచ్చు. శక్తివంతమైనటువంటి ఆయుధాలను ప్రతి దేశము కలిగి ఉన్నది. ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అణుబాంబులు ఉన్నాయంట, ఇంకేవేవో రకరకాల బాంబులు ఉన్నాయంట. మరి ఆ బాంబులు కనుక ఒక్కటి ఎత్తే చాలంట, ఇంకంతే, ఇంకేమి లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా బగ్గేసం మీద పడదంటానికి లేదు. కనీసం ఆఖరికి ఇలాగా ఈ పక్కన బాబు ఎవరన్నా మళ్ళీ బాధపడతారు, ఆ పక్క ఊరోళ్ళని ఎవరన్నా బాధపడతారు కదా, ఇక అనలే. దేవునికి స్తోత్రం. ఈ పక్కన ఎక్కడ పడ్డా కానీ ఇంకా అలాగంటే వదిలిపోతే మళ్ళీ మా ఊరు ఎందుకు అన్నారంటారు మళ్ళీ వాళ్ళు. ఈ పక్కన ఎక్కడ పడ్డా అందులోంచి వచ్చినటువంటి గాలి కనుక బగ్గేసం ఇలాగ వచ్చిందా అంటామంతే. అంతే, ఇంకా పడుకుంటాం. ఇంకా మళ్ళీ పాలకొల్లు వెళ్తాం, టిఫిన్ తెచ్చుకుందాం, ఇంకా సీన్ ఏమి లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. అంతే, అలా పీల్చుకోవడం, పాడుకోవడం అంతే. ఇంకా మళ్ళీ పొద్దున ఇంకా పరదేశం పాట పాడివాడు కూడా బాక్స్ తీసి వాడు ఉండడు, గొయ్యి తీసి వాడు ఉండడు, ఇంకే బాధ ఉండదు. దేవునికి స్తోత్రం. అలాంటి న్యూక్లియర్ బాంబులు అంట. మళ్ళీ గుర్తొచ్చింది నాకు. ఏం బాంబులు అమ్మయ్యా? న్యూక్లియర్ బాంబులు అంటే అది మొత్తం క్లియర్ అయిపోద్దంట. న్యూక్లియర్ బాంబు అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. అంటే మొత్తం క్లియర్ చేసేద్ది, అంటే ఏది వంచదు ఇంకా. అది న్యూక్లియర్ బాంబు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్న బాంబులు అయితే ఎక్కడ పడితే అక్కడ కొందంతా క్లీన్ చేస్తున్నాయి అంతే. అది అలా కాదు, మొత్తం క్లీన్ చేసి పడద్దండి. అలాంటి బాంబులు తయారు చేసి పెట్టి కూర్చున్నారు. అందుకు ప్రతి దేశంలో కూడా నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి బటన్ నొక్కితే చాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నారంటే, పిల్లరా, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. హల్లెలూయా. మనము ఒక గొప్ప భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి కాలంలో జీవించుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. లోకం అంతంలోనికి వచ్చి ఉన్నది. భూకంపాలను, ప్రమాదాలను, సునామీలను జంతువులు గుర్తిస్తున్నాయి. పిచ్చోళ్ళారా, భూకంపం వస్తుందంటే జంతువులకు తెలుస్తుందంట, సునామీ వస్తుందంటే పక్షులకు తెలుస్తుందంట, అట్లు గూళ్ళిడిచి వెళ్ళిపోతున్నాయంట, కానీ మనుషులకు తెలుతలేదంట. ప్రవక్త అంటున్నాడు, అంటే భూకంపం వస్తుందంటే ఆ జంతువులకి, సునామీలు వస్తున్నాయంటే ఆ పక్షులకి, వాటికి తెలివి ఉంది, మానవుడు గుర్తించలేకపోతున్నాడు. రాబో ప్రమాదం ముందుగా గుర్తించి పక్షులు, జంతువులు వాటి స్థలాలను విడిచి వేరే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. లోక సువార్త 21:28. ఆపా బాబా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. నన్ను
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బ్యాచ్ ఏమంటుందంటే, ఎంతైనా చెప్పుకోవాలి, నువ్వు ఎంతసేపు చెప్పుకుంటావు అంటున్నారు వీళ్ళు. నువ్వు ఎంతసేపు చెప్పుకున్నా మాకేమీ పర్లేదు చెప్పుకుంటున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. చదువు బాబు 21 లోకాసు వార్త 21:28. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తల్ల ఎత్తుకోండి, అంతే మీ విడుదల సమీపించేస్తుందని లెక్కేసుకోండి. సునామీలు వస్తున్నప్పుడు, భూకంపాలు వస్తున్నప్పుడు, తెగుళ్ళు వస్తున్నప్పుడు, కరువులు వస్తున్నప్పుడు, చికెన్ గున్యా వస్తున్నప్పుడు, ఇదేదో మళ్ళీ వచ్చిందంట కరోనా. అమ్మా మళ్ళీ వచ్చిందా కరోనా? వాళ్ళ చెల్లా? ఎవరు వాళ్ళ చెల్లి అంటున్నారు? కరోనాకి చెల్లా? కరోనా చెల్లి కదమ్మా, కరోనా వచ్చిందండి మళ్ళీని. అండి అండి వైజాగ్లో వచ్చిందా? ఫోన్లో అక్కడ గేట్లు వేసేయండి బాబు, మళ్ళీ అలా రానివ్వకండి. మళ్ళీ కరోనా వచ్చిందని చూడండి. ఇలాంటి ఎన్ని వచ్చినా సరే అక్కడ మీరు మాత్రం భయపడకంటున్నాడు. ఇవన్నీ జరగడం చూసినప్పుడు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? తొందరగా మనం పైకి వెళ్ళిపోవాలని ఆయన ఈ భూమి మీద ఉంటే ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనం త్వరగా పైకి వెళ్ళిపోవాలని మీ తల్ల పైకెత్తుకోమంటున్నాడు. ఎందుకు పైకెత్తుకోమంటున్నాడు? ఎందుకు పైకెత్తుకోమంటున్నాడు? మన ప్రసంగి గ్రంథంలో చూసాం, 5 అధ్యాయాల్లో చూసాం. ఏంటంటే సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ వ్యర్థం 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 అంటే సమస్తము. అంటే సూర్యునికి పైగా ఏదో ఉంది, సూర్యునికి పైన ఏదో ఉంది, సూర్యునికి పైన ప్రపంచం ఉంది. హల్లెలూయా. అక్కడ జరిగేదంతా అర్థం, ఇక్కడ జరిగేదంతా వ్యర్థం. కాబట్టి ఆ సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 24వ వాక్యంలో చెప్పిన మాట చదివితే నేను ముగించేసి ప్రార్థన చేస్తాను. కిందినున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. పరమున ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళిపోవాలని చూడాలంట. పాతాళం ఎక్కడ ఉందంటే కింద ఉంది. పాతాళం మీద కూర్చుని ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పాతాళం మీద కూర్చుని ప్రశాంతంగా ప్రార్థన వింటున్నాం మనం. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కింద అంత సెగ వస్తుంటే, అంత ఏడు వస్తుంటే కింద మనమేమో చల్లగా ఫ్యాన్లు వేసుకుని కూర్చున్నాం. భూమి కింద పాతాళం ఉంది, ఆకాశానికి పైన పరలోకం ఉంది. అందుకే కిందినున్న పాతాళమును తప్పించుకొని మధ్యలో ఉన్న భూమి మీద ఉన్న బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడంట. కొలస్సీ 3:1 చదివేసేయండి, ముగించేసి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడన్న వాటిని పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అనడలేదా? హల్లెలూయా. అందుకే మనకి ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించినా నువ్వు సంపాదించింది ఏది కూడా సమాధి పెట్టి నిన్ను ఒక్కడనే రమ్మంటారు తప్ప, సమాధి పెట్టి నిన్ను ఒక్కడనే రమ్మంటారు తప్ప నీ కూడా 10 గాజులు బంగారం తీసుకురావద్దు అంటది. నాట్ అలౌడ్ ఇన్ గోల్డ్. మై బాక్స్. నువ్వు 10 కేజీలు బంగారం సంపాదించిన, మరి 10 కేజీలు అంటే గుర్తొచ్చింది, మొన్న రష్యాలోనే ఎక్కడోనంట ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం పనిచేసుకునే ఆ తాతయ్యకి వాళ్ళ పొలంలోనంట గోల్డ్ దొరికింది. గోల్డ్ బంగారం 35,000 కోట్లు అంట దాని ఖరీదు. ఎన్ని వేల కోట్లు? అసలు ఎంత ఉంటాయి లెక్కెడటమే కష్టం మనకి. ఇప్పుడు ఇంతకేంటంటే పాపం ఎంత అదృష్టం వచ్చినా గవర్నమెంట్ వాళ్ళు ఆగేసుకుంటారంట దాన్ని. మరి ఏమైనా ఇస్తారో ఎవరో తెలియదు, కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ మాట వినండి. మీరు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆ భక్తుడైనటువంటి జ్ఞాని ఏంటంటే సొలొమోను చెప్పాడు, భూమి మీద మీరు ఎంత సంపాదించినా ఇక్కడ మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే, కాబట్టి ఇదంతా వ్యర్థం అన్నాడు. అంటే తాత్కాలికం అన్నాడు దీన్ని. అవునా? కాబట్టి తాత్కాలికమైనటువంటి దాన్ని భూమి మీద విడిచిపెట్టండి. శాశ్వతమైనటువంటిది ఎక్కడుంది? పరలోకంలో మీకున్నది. కాబట్టి మీరు పరలోకం వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేయండి. మీరు పరలోక నివాసులు. మీ పౌరసత్వం ఎక్కడుంది?
పరలోకమందున మన పౌరసత్వం, మన ఆధార్ కార్డు, మన ఏటీఎం కార్డు, ఏమండి మన ఇంకేం కార్డులు అమ్మయ్యా, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇంకా చెప్పండి అమ్మా, అన్ని కార్డులే, ఆరోగ్యశ్రీ కార్డులు, మన అసలు చెప్పట్లేదు మీరు, అమ్మ దాచేస్తున్నారు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఈ కార్డులన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టేస్తే మనకు అక్కడ కార్డు ఉంది. హల్లెలూయా. ఈ భూ సంబంధమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టేయండి. మరి రేపు రాబోయేటటువంటి దినాల్లో పరలోకమందు ఉన్నటువంటి వాటి కొరకు మీరు ప్రయాసపడండి. ఆఖరికి ఆయన డెఫినేషన్ ఇచ్చేసాడు, తేల్చేసాడు. ఏంటంటే ఆ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 18-20 వాక్యాలు ఆయన అంటాడు, ఏమి లేదురా, ఆ మాట చదివండి. అది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. చూడముచ్చటదంట. చూడండి, ఇది ఈ మాట అనండి బాబు. అదిగో కోరన తగినది గాను చూడముచ్చటదైంది అంట. చూడముచ్చటగా నాకు ఒకటి కనపడదు భూమి మీద అంటాను. భూమి మీద అంట చూడముచ్చటదైంది ఒకటి కనపడదంట. ఎవరికి? జ్ఞాని అయినా సొలొమోను గారికి చూడముచ్చటైంది ఒకటి కనపడదంట భూమి మీద. ఏంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, అంటే పుట్టినప్పటి నుంచి ఏంటవి, పాలు, ప్యారెక్స్, ఇంకేంటమ్మా, హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, మదర్ హార్లిక్స్, ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే ఏంటమ్మా, ఉమెన్స్ హార్లిక్స్ వద్దులే, ఇక పిల్లలకి చెప్తున్నాను. ఇంకా అక్కడి నుంచి పాయసాలు కానించి, బిర్యానీలు కానించి, ఇక అన్నీ కూడా ఎప్పటి వరకు తన ఆయుష్కాలం అంతా కూడా, అంటే చచ్చిపోయేదాకా కూడా మటనే తినాలి. అది అదృష్టం అంటే. అంతేగాని 40-50 ఏళ్ళు వచ్చాక పళ్ళు ఊడిపోయి మరి మటనట్టుకొస్తే నవ్వలేని బాబు అంటే, దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? కాబట్టి మా చిన్నాన్నోళ్ళు తల్లి ఉంది, 102 సంవత్సరాలు. 102వ సంవత్సరం కూడా చచ్చిపోయేదాకా మటన్ లేకపోతే ముద్ద తెలియదు కదా. అది దీర్ఘాయుష్ అంటే అలాగా చచ్చిపోయేదాకా కూడా చదువుకోవాలి, అన్నపానములు పుచ్చుకోవడం. ఇప్పటి వరకు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినాలు అన్నీనా కొన్నా అన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండటమే అదేనంట వానికి భాగ్యం. ఇదే వానికి భాగ్యం. ఇంతకంటే భాగ్యం ఏమీ లేదండి. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? చచ్చిపోయేదాకా చక్కగా ముక్క కక్క తింటా బతికేసి ఆ టయానికి వెళ్తా నడుతూ వెళ్ళిపోతే ఆనోకులాగా ఇంకంతే. అదే భాగ్యం మనకి. ఇంకా అంతకంటే భాగ్యం ఏముంది? దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరియు చూడండి, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొంటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలిగజేసిన ఎడ్ల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన, అది అసలైన ఆశీర్వాదం. అసలైన ఆశీర్వాదం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఒక ఫుల్ బిర్యానీ తినేస్తే అది ఆశీర్వాదం. ఎవరో ఆమెను అంటలేదు. అది అసలైన ఆశీర్వాదం. ఏంటంటే నీకు ఇచ్చిన జీర్ణకోశం 16 సంవత్సరాల వయసులో ఎలాగైతే పనిచేస్తుందో అలాగే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా పనిచేసేస్తే అదే వాడికి భాగ్యం. అదే దేవుడు వాడికి ఇచ్చిన ఆశీర్వాదం. అంతే తప్ప తినలేను బాబా, ఇంకా తినలేను బాబా అంటది. ఇంకేం తినలేము అంతే. మన పొట్టగా మరి మించిన శక్తికి మించింది వేసేస్తున్నాం అందులోను. అదేమో సాగిపోయి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక అది పనిచేయడం మానేసింది మిషనం. ఇంకొంచెం ఉండికోలితే అసలు పనిచేయదు. దేవునికి స్తోత్రం. నేను ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే ఇంకా భోజనానికి వెళ్ళదంటే, నేనండి 12:30కి టిఫిన్ చేస్తానండి, 4 గంటలకు భోజనం చేస్తానండి అంటున్నాడు. నేను 3:30కి వెళ్ళాను. 3:30కి వెళ్తే ఇంకా అప్పుడు చేతులు కడుగుతున్నాడు. ఇప్పుడు చేతులు కడుగుతున్నాడు అన్నాను. అదే ఇంకొక అరగంటలో భోజనం చేస్తావా అంటే ఇప్పుడు 4 గంటలకు భోజనం చేస్తాడు ఆయన. 12:30కి టిఫిన్ చేస్తాడంట, 10 గంటలు లేస్తాడంట. పొద్దున 10 గంటలు లేస్తాడంట మహానుభావుడు.
10 గంటలకు లేచి 12:30కి టిఫిన్ చేసి అప్పుడు పని మొదలు పెడితే 3:30 దాకా పని చేసి 4ంటికి భోజనం చేస్తాడు. సువర్ణ వింటున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భాగ్యం అది, దేవునికి స్తోత్రం. మరి ఎవరికి భాగ్యం ఎవరికి వస్తుంది? తప్పదు ఇంకా. ఓకేనమ్మా? పాప విసిగిపోయినారేమో కొంత ఎలాడేస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడి కొద్దిసేపు చక్కగా బిర్యానీ, ఇలా దమ్ బిర్యానీ కదా, మామూలు బిర్యానీ ఏమనుకోండి, బాస్మతి బిర్యానీ కడలి రత్నకుమార్ గారు ఏర్పాటు చేశారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఏంటి బాబా మళ్ళీ వచ్చేసినాయా? లోకమెరుగని క్రీస్తు ఘన చరిత్ర. అబ్బా చింతపర్రు అమ్మ, లోకమెరుగని క్రీస్తు ఘన చరిత్ర చెప్తారంట చింతపర్రులో, బాడవ దగ్గర. మంచిది. 28, 29, 30 విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి. మన వర్తమానం అంటే అసలు కెట్ట దీనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహానుభావులు అందరూ పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ అప్పుడు ప్రభు దగ్గర ఉంటారు. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై రంకె వేశాడు. ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, ఏలియా. గాలికి ఎగిరే యోధుడతడు, సుడిగాలికి ఎదురై నిలిచాడు. గాలికి ఎగిరే యోధుడతడు, సుడిగాలికి ఎదురై నిలిచాడు. యెజబెలు బోధలు ఎదురించి తన సేవకులందరి హతమార్చి, యెజబెలు బోధలు ఎదురించి తన సేవకులందరి హతమార్చి ప్రభువుకు సాక్షిగా నిలిచాడు. ప్రభువుకు సాక్షిగా నిలిచాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. 7వ దూతగా వచ్చాడు, 7 ముద్రలే తెలిపాడు. 7వ దూతగా వచ్చాడు, 7 ముద్రలే తెలిపాడు. కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి, కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై రంకె వేశాడు. ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభువారికి ముందు ఏలియాను గూర్చినటువంటి ప్రవచనం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు మార్గమును సిద్ధపరచడానికి మొదటి రాకడలో ఎలాగైతే ఒక ఏలియా రావాల్సి ఉన్నదో, అలాగనే ప్రియులారా 4వ అధ్యాయంలో కూడా ఒక ఏలియా ఉన్నాడు. మలాకి 3వ అధ్యాయంలో ఉన్న ఏలియా యోహానైతే, 4వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఉన్నటువంటి ప్రవక్త ఏలియాని మీ వద్దకు పంపుతానన్నాడు. ఈ ఏలియా ఎవరని సంఘశాఖలను అడగండి, వాళ్ళకి తెలియదు. దేవునికి మహిమ కలుగుతుంది. ఏలియా ఎవరో కాదు, ఈ కాలానికి పంపబడినటువంటి ప్రవక్త విలియం మ్యారీ అని
ఈ విషయము లోకములో ఉన్న ఎవరు నమ్మరు, కానీ ఆయన వధువు మాత్రం నమ్ముతుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం నమ్ముతున్నాం. ఈ గడియ వర్తమానాన్ని నమ్మాం, ఈ కాలపు ప్రవక్తను నమ్మాం, ప్రవక్త ఫలాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి నిశ్చయముగా మనకు ఒక నిశ్చయిత ఉన్నది, ఆ ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉంటామని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయడానికి స్తోత్రములు నాయన. అయా ఈ యొక్క నాయన మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు, ఇంతవరకు నాయన నీ బిడ్డలైనటువంటి వారు ప్రభు నీ వాక్యాన్ని విన్నారు నాయన. వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం ద్వారా సెలవిచ్చింది. ఇదిగో ప్రవచనం ద్వారా తేటపరచబడినటువంటి సంఘటనలని వర్తమానం ప్రవక్త ప్రవచించినటువంటి నాయన ప్రసంగించిన వర్తమానంలోంచి ఈ దినమున ప్రభు మాతో మాట్లాడినందుకే మీకు మరొకసారి ప్రభు మా నిండు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి ప్రభా, నీ మాటలు గతించవు నాయనా. నిశ్చయంగా ప్రభా, ప్రతి లేఖనమునైనా మా కళ్ళ ముందు నెరవేర్చున్నప్పుడు మా తలలు పైకెత్తుకోమన్నావు ప్రభా. నిజమే నాయనా, నిజంగానే మేము చెప్తున్నాం ప్రభా. ఈ లోకం మీద దాని ఆశల మీద వదిలిపెట్టుకొని మీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. తప్పక మాకు సహాయం చేయండి. కృప కలిగిన మా దేవా, యేసయ్య నీ గన్నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నమ్మదగిన దేవుడిగా, మంచి దేవుడిగా ప్రభా, మీరు మాకు ఉన్నందులకై మీకు లెక్కలేని స్తుతులు అర్పిస్తున్నాం. మాకు మంచి వర్తమానం ఇచ్చినందుకు వందనాలు. అలాగే నాయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి లేఖనము ప్రభా నాయన మరి నేర్చుకొని నీ రాకడకు సిద్ధపడ్డానికి సహాయం చేయండి నాయన. చేరు వచ్చిన బిడ్డలను దీవించండి. ఇక్కడ ఉన్న పురుషులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలను దీవించండి, వారి గర్భఫలాలను భూఫలాలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, చదువులు నాయన ఇదిగో సెలవుల్లో అనుకుంటున్నారు బాబు. ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు గురి కాకుండా ఒక నిత్య భద్రత బిడ్డలకు దయచేయండి ప్రభా. దేవా మరి నాయన నిశ్చయముగా ప్రభా, ఇదిగో రేపు నాయన ఎగ్జామ్ రాస్తున్నారు నాయన. రేపు 26వ తారీఖు నాయన మరి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయండి. అలాగే ఇక్కడ యవ్వన బిడ్డలు ఉన్నారు నాయన, వివాహ వయసు వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి యోగ్యమైన సంబంధాలు దయచేయండి. అలాగే ఇప్పటికే వివాహాలు అయినటువంటి బిడ్డలు నాయన, గర్భఫలాలు లేని బిడ్డలు ఉన్నారు, వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభా. అలాగే నాయన కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఉన్నారు, నెమ్మది దయచేయండి. సమాధానం లేని వారు సమాధానం దయచేయండి. ఆరోగ్యాలు లేని వారు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా సహోదరులను దీవించండి. అనేక మంది ప్రభా మీరు ఆశీర్వదించండి. విదేశాల్లో ఉండి కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా, ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తున్నారు ప్రభు. అనేక మంది ఫోన్లు చేశారయ్యా. అయ్యా మీ వాక్యాన్ని ప్రతి వారము లైవ్లో మేము చూస్తున్నామయ్యా. మీ ప్రార్థన మేము వింటున్నాం, మీ వాక్యాన్ని మేము వింటున్నామయ్యా, మేము దీవించబడుతున్నామని చెప్పారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు ప్రేమింది ఏర్పాటు చేసినటువంటి కడలి నాయన ఇదిగో ప్రభా, మరి ఆ యొక్క రత్నకుమార్ జ్ఞాపం చేసుకోండి ప్రభా. తన భర్త రాజుని తనకిచ్చిన 2 బిడ్డలను దీవించండి. తల్లిని, తండ్రిని, అత్తను, మామను జ్ఞాపం చేసుకోండి. ఆమె చేస్తున్న పని అంతట్లో తోడుండండి. ఎంతైతే ఖర్చు పెట్టిందో ప్రభా, దానికి తగినటువంటి ప్రతిఫలం తనకి, తన బిడ్డకు, తన కుటుంబానికి దయచేయండి. మరి కుమారుడు నేను పుట్టినరోజు జరుపుకున్నాడు బాబు, సహాయం చేయండి. కుమారుడు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నా కుమారుడు డానియల్ జ్ఞాపం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి, ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు తన పుట్టినరోజు ప్రభా, ఆరోగ్యం దయచేయండి. ఇలాంటి పుట్టినరోజులు అనేక చేసుకునే కృప ధన్యతని కుమారుడికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ దగ్గు నుంచి విడుదల దయచేయండి, ఆయాస నుంచి విడుదల దయచేయండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీరు బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళు బలపరచండి, రోగులుంటే ముట్టి బాగు చేయండి ప్రభా. దేవా కృప చూపించండి, మహిమ పొందుకోండి ఆయన. చేరు వచ్చిన బిడ్డలందరూ దీవించండి. యవ్వన బిడ్డలు, కొత్త వాళ్ళు వచ్చారు, చిన్న బిడ్డలు ఉన్నారు, అందరూ ఒక్కొక్కరిని దీవించండి. అలాగే కొయ్యే నాయన ఇదిగో ప్రభా, రమేష్, మేరీ గారు గృహం కట్టుకుంటున్నారు, వారి గృహం విషయంలో సాధించండి. కావలసిన ప్రతి అవసరం దయచేయండి, ఏ ఆటంకం లేకుండా మంచిగా సంపూర్ణంగా సంపూర్తి అయ్యేటట్లు గృహప్రవేశం వరకు కూడా కావలసిన ప్రతి అవసరతలు యెహోవా ఈరేగా ఉండి సమకూర్చి నీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి పంపించమని అయ్యా నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ నీ చిత్తమైతే మరలా ప్రభా వచ్చే పునరుద్ధరణ ఆరాధనలో పాల్పంపులు పొందే కృపాధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం సన్నిధి ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కోటలో పాల్పంపులు పొందిన మనందరికీ సదా దేవుడితో నడిపించును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.